మారేడు దళం ఈనెలు శివలింగానికి తగిలితే లక్ష్మీ కటాక్షం. సమస్త ఐశ్వర్యము రావడానికి కారణములలో ఒక పూజ ఏమిటి అంటే శివలింగం మీద మారేడు దళం వేయడం. ఒక్క మారేడు దళం పరమశివుడి మీద వేస్తే పూర్ణాయుర్దాయాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. మారేడు దళం అంత గొప్పది. ఒక ఆయన అన్నాడు, ఈశ్వర అనుకూలవతినైన భార్యనిచ్చావు, ఆమె నన్ను అనుగమిస్తుంది, అందుచేత ఎన్నో ధర్మకార్యాలు చెయ్యగలుగుతున్నాను, ఈశ్వరారాధన చెయ్యగలుగుతున్నాను, అతిథి సేవ చెయ్యగలుగుతున్నాను, అంత మంచి భార్యనిచ్చినందుకు నీకు కృతజ్ఞుడను అన్నాడు. దయచూడు శివ శివ లీలా శివ శివ భోళా శంకరుడా నీవే శంభో శివ శివ. ఆయనే ఐశ్వర్యం ఇస్తాడు. ఎవరికి యజ్ఞయాగాది క్రతువులు చేసే అలవాటు ఉంటుందో, ఎవరు అగ్నిని ఆరాధన చేస్తారో అటువంటి వారి ఇంట ఐశ్వర్యము పుష్కళంగా. ఐశ్వర్యము అన్న మాట నేను వాడినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. శివానుగ్రహము ఐశ్వర్యమునకు కారణమవుతుంది.